హాయ్ గైస్, ఈ సాంగ్ స్టార్ట్ చేసింది జనవరి 10, 2023. బెస్ట్ మెమొరబుల్ డే. ఎందుకంటే మేము ఆ రోజు అనుకున్నాం ఒక మంచి సాంగ్ ఏదైనా చేద్దాం, ఎంజాయ్మెంట్గా జరిగింది ఏదైనా చేద్దాం అనేసి. బట్ నేను అనుకునే దానికన్నా చాలా రివర్స్లో వచ్చింది అది. మా డార్లింగ్ ఏంటంటే కొంచెం డ్యాన్స్ కొంచెం తక్కువ. నేను అంత పెద్ద డ్యాన్సర్ అని చెప్పను, కానీ ఏదో నాకు తెలిసింది ఏదో ప్రాక్టీస్ చేస్తే కవర్ చేసి కొట్టుకెళ్ళిపోతాను అంతే నీట్గా. బట్ మా డార్లింగ్ అలా కాదు, ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా నాకు అదే స్టెప్ కావాలంటున్నాడు. సరే డార్లింగ్, ఏదో ఒకటి చేద్దాం. నేనైతే అంటే ఒక 2 బీట్స్ అయితే గట్టిగా ఉన్నాయి కదా, ఆ బీట్లోనే ఓకే నాకు తెలిసింది ఏదో చిన్న చిన్న మూమెంట్లు కూడా వేస్తాను. మిగిలినవి ఏముంటే నువ్వు నేను కలిపి చేద్దాం అనేసి అనేవాడిని. అంటే ట్రయల్స్లోనే బాగా వస్తున్నాయి, మిగిలినవన్నీ పోతున్నాయి. ఓకే, అలాగే 3 స్టెప్లు పోయాయి. సరే డార్లింగ్, ఏంటి ఇష్టం ఏదో చేద్దాం అని చెప్పేసి ఫైనల్ స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఒకటే స్టెప్ లాగేసాం. దాని విషయం పక్కన పెడితే నా డార్లింగ్స్ ఇంకా 2 ఉన్నారు. అందులో ఫస్ట్ పర్సన్ ఎవరైనా హార్డ్గా కష్టపడ్డారంటే కుమార్. ఎందుకంటే మేము ఎండ్లో చేసినా కోసం చాలా కష్టపడ్డాడు ఆ మనిషి. థ్యాంక్ యూ సో మచ్ కుమార్. అంటే ఆల్రెడీ ప్రేమిస్తే ఇంతే సాంగ్ కూడా చేసాం మేము, కుమారు, శివ, నేను కూడా. సో అది ఎడిటింగ్లో లేపిస్తాను, ఎందుకంటే అది సెట్ అవ్వట్లేదు. సో అలాగా ఇంకొక పర్సన్ ఎవరంటే దొండపాని, నా డార్లింగ్. అతను కూడా కష్టపడ్డాడు. ఎందుకంటే ఫస్ట్ మా మైండ్లో సునీల్ అన్న రాకముందు అతనికి ప్రిఫరెన్స్ చేసాం. అది షూట్ అయింది, కానీ లాస్ట్ మినిట్లో కొంచెం ఫెయిల్ అయిపోయిన వల్ల కొంచెం మళ్ళీ రీషూట్ చేయాలా అనిపించి ఓకే అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అనేసి అనుకున్నాం. అంటే లాస్ట్కి సునీల్ అన్ననే ఒక మాకు ఎలివేషన్ ఇచ్చేలాగా సాంగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే అది ఒరిజినల్ సాంగ్లోనే ఉంది. అది మాకెందుకు ఉండకూడదు అనేసి చిన్న ఆలోచన చేసాం. సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ అయింది ఆ సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు. సేమ్ మళ్ళీ అట్ ద సేమ్ టైం, కాకపోతే ఈసారి కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాం అండ్ కొన్ని క్లిప్స్లో కొన్ని తీస్తున్నాం. దాన్ని కూడా అంతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ సాయి కుమార్ వెంకట్ అండ్ సాయి దుర్గా ప్రసాద్. December 12th ఆన్ యూట్యూబ్. అండ్ నెక్స్ట్ విషయం ఇంకోటి ఏంటంటే విశ్వనాథ్ లోడింగ్ అవుతుంది. అది వచ్చిన తర్వాత మనం ఏంటనేది అందరికీ తెలుస్తుంది. ఈ మధ్యలో కొన్ని మాటలు వినిపిస్తున్నాయి, ఏంటి అది ఇది అనేది. అది వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం.